శబరి, ఏం చేస్తున్నావు? మైక్రోఫోన్ కొందామని చూస్తున్నాను. సో అందుకు గూగుల్ లెన్స్లో సెర్చ్ చేస్తున్నాను. టూ మచ్. అలా ఎలా వర్క్ అవుతుంది? అవునా, రా చూపిస్తాను. వావ్, సిమిలర్ ప్రొడక్ట్స్ ఎలా చూపిస్తుంది? యాక్చువల్గా దీని వెనక సరైన టెక్ ఉంటుంది, రా చెప్తాను. గూగుల్ ఏం చేస్తుందంటే ఇంటర్నెట్లో ఉన్న ఇమేజెస్ మొత్తం తీసుకొని ఆ ఇమేజెస్ని ఒక మ్యాథమెటికల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. దాన్నే వెక్టర్ అంటారు. వెక్టర్ అంటే ఏం లేదు, వెక్టర్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. ఆ లిస్ట్లో దగ్గర 1000 కూడా ఉండొచ్చు. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ప్రతి ఇమేజ్ని వెక్టర్లా కన్వర్ట్ చేసి ఆ వెక్టర్స్ని ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఒక ఇమేజ్ స్కాన్ చేసావు అనుకో, ఆ ఇమేజ్ని కూడా వెక్టర్లా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు స్కాన్ చేసిన వెక్టర్ ఇమేజ్ని దాని దగ్గర ఉన్న వెక్టర్స్తో కంపేర్ చేస్తుంది. ఏ వెక్టర్ అయితే ఈ వెక్టర్కు దగ్గరగా ఉంటాయో ఆ వెక్టర్ ఇమేజెస్ అన్నీ నీకు షేర్ చేస్తుంది అన్నమాట. గూగుల్లో చాలా ఇమేజెస్ ఉంటాయి కదా, అలా ఎలా దగ్గరున్న వెక్టర్స్ చూపించగలదు? దీనికి ఒక మంచి ఆల్గరిథం వాడతారు అన్నమాట. దాని క్రక్స్ ఏంటో చెప్తాను రా. ఇది నువ్వు అబ్జర్వ్ చేసావు అనుకో, ఇదంతా ఒక వెక్టర్ స్పేస్ అనమాట. ఈ వెక్టర్ స్పేస్లోని ఈచ్ డాట్ ఒక్కొక్క వెక్టర్ అన్నమాట. ఒక వెక్టర్ అంటే ఏంటి? ఒక ఇమేజ్ అని అర్థం. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ఇండెక్సింగ్ టైంలోని ఈ వెక్టర్స్ని ఒక క్లస్టర్ చేస్తుంది అనమాట. మల్టిపుల్ క్లస్టర్స్ చేస్తుంటూ ఉంటుంది అన్నమాట. ప్రతి క్లస్టర్కిను ఒక సెంట్రాయిడ్ ఉంటుంది. సెంట్రాయిడ్ అంటే ఏంటి? ఈ డాట్స్ అన్ని యావరేజ్ కలిపామనుకో అదే సెంట్రాయిడ్ అనమాట. అదే దాన్నే మీన్ వాల్యూ కూడా అంటారన్నమాట. ఇప్పుడు డిఫరెంట్ సెంట్రాయిడ్స్ వచ్చాక నువ్వు ఒక కొత్త వెక్టర్ ఇచ్చావనుకో, సో గూగుల్ ఇప్పుడు ప్రతి వెక్టర్తోనే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయకుండా ఓన్లీ సెంట్రాయిడ్స్తోనే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నమాట. క్యాలిక్యులేట్ చేసి ఏ సెంట్రాయిడ్ దానికి దగ్గరగా ఉందో ఆ సెంట్రాయిడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయి ఇప్పుడు దాంట్లో ఉన్న పాయింట్స్తో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం ఎఫిషియెంట్గా ఏం చేస్తామంటే బిలియన్స్ ఆఫ్ వెక్టర్స్తో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయకుండా మనం డేటాని చాలా డ్రాస్టిక్గా కట్ డౌన్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా గూగుల్ అనేది చాలా ఫాస్ట్గా మన వెక్టర్ దగ్గర ఉన్న వెక్టర్స్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట.